అండి. మొన్న లోటస్ ప్లాంట్ తీసాం గదా! అయితే కొమ్మలు సరిగ్గా రాలేదనేసి మళ్ళా రీపాట్ చేస్తున్నాను. కానీ ఈసారి బాగొచ్చిందండి. లోటస్ ప్లాంట్ చాలా బాగా గ్రోత్ బావుంది. మనం ఒక చిన్న ప్లేట్ పెట్టి ఒక బకెట్ పెట్టి పెట్టాల్సిన అవసరం ఏముండదు. ఒక ట్రబ్బు పెట్టి ఆ ట్రబ్బులో ఆ కంపోస్టు లేదా ఆవుల పేడ లేదా ఏదైనా సరే ఎరువు ఏదైనా సరే కింద ఎరువేసి కొంచెం ఒక లేయర్ తర్వాత మనము నల్ల మన్ను ఉంటుంది కదా, నల్ల మన్ను వేసుకోవాలి. నల్ల మన్ను తర్వాత ఇసుక వేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకున్నామంటే వేర్లు అనేది దానికి అది రూట్స్ అల్లుకుపోతాయి. అందుకోసమని మనం ఇట్లా చిన్న డబ్బా బకెట్ను అట్లా పెడితే బాగా రావట్లేదు. అవి రూట్స్ మురిగిపోవడము లేదంటే ఆడనే కుళ్ళిపోవడము అట్లా అవుతుంది. అందుకు ఈసారి ఇదే చేస్తున్నాను. ఎందుకు రాదు, చెరువులో అయితేనే వస్తుందా మన దగ్గర ఎందుకు రాదు అనే కాన్ఫిడెంట్తో నేను ఈసారి ఈ విధంగా చేశాను. ఫస్ట్ ఎరువు వేసాను కదా, అంటే మనము ఏదైనా సరే పశువులది ఎరువు ఏదైనా సరే తర్వాత మన్ను వేస్తున్నాను. చూడండి, మంచిగా మనము ఎక్కువ అవసరం లేదు, మనకు ఎక్కువ పెద్దగా పని ఉండదు. ఒకసారి వేసి పెట్టామంటే బాగొస్తుంది. ఎందుకు రాదు మనకు, మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం అన్నట్టు ఈసారి ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఇసుక ఎందుకు వేసుకోవాలి అంటే, ఇసుక అనేది తేటగా అంటే పైన ఉన్న ఒండును అనేది కిందికినే ఉంచి అది చల్లదనాన్ని ఇచ్చి వేడిగా ఉన్నా కూడా చల్లదనాన్ని ఇస్తుంది. అందుకోసమని ఇసుక వేశాను. ఇసుక వేసి తర్వాత మనకు ఒక పేపరో లేదా ఒక డబ్బానో ఏదైనా పెట్టేసి మనం వాటర్ పోసుకుంటే ఒక గంట సేపు ఇది ఉండాలండి. ఎందుకంటే అవన్నీ మొత్తం మగ్గిపోతే కొంచెం బాగా మగ్గిన తర్వాత అది ఇంకిపోవాలి. వాటర్ అనేది మొత్తం అందులో కలిసిపోయి ఇంకిపోయిన తర్వాత మనం ప్లాంట్ రూట్ అనేది పెట్టుకోవాలి. నేను ఒక గంట 2 గంటలు అయి ఉంటుంది. తర్వాత నేను మొక్కను లోపలికి పెట్టేస్తున్నాను. కానీ మనం నీళ్ళు పోయక ముందుకు పెట్టాల్సింది. కొంచెం నీళ్ళు పోసిన తర్వాత మొక్క పెట్టిన తర్వాత మొత్తం నిండగా నీళ్ళు పోసింటే సరిపోవు. కాకపోతే నేను నీళ్ళు మొత్తం పోసిన, ఎందుకు తీయాలి అన్నట్టు ఇంకా తీయలేదు. ఇప్పుడు రూట్స్ చాలా బాగుండే, కాకపోతే ఎందుకో రూట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయండి. చెట్టు చాలా బాగా పెద్దగా ఉండే, ఆ చిన్న డబ్బాలో పెట్టి అంత రూట్స్ బాగా రాక చనిపోయి అసలు చాలా బాగుండే. ఈసారి ఈ విధంగా చూద్దామని పెట్టి చూశాను. కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను పెట్టి కూడా 15 రోజులకు ఎక్కువ అవుతుంది. 15 డేస్ బాగుంది. ఇప్పుడైతే నాకైతే రిజల్ట్ చాలా బాగుంది.